Today it's a proud moment for myself ఎందుకంటే డాక్టర్ అరుణ్ కుమార్ మై బ్రదర్ ఇన్ లా ఆయనకి తెలంగాణ స్టేట్ బెస్ట్ నెఫ్రాలజిస్ట్ అవార్డు రావడం చాలా చాలా సంతోషంగా అలాగే గౌరవంగా ఉంది. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉండేసరికి ఎక్కడ తెలియని ఒక చిన్న ధైర్యం ఉంటుంది, అలాగే చిన్న గౌరవం ఉంటుంది. సో నేను క్లోజ్గా చూస్తూ వచ్చాను ఒక డాక్టర్స్ లైఫ్. అంటే వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళు జనాల గురించి ఎంత డెడికేట్ చేస్తారు వాళ్ళ ఓన్ లైఫ్ని. అండ్ అలాగే మనందరికీ తెలుసు నార్మల్ టైమ్స్లో మనకు తెలియకపోయినా కోవిడ్ వల్ల వీ కుడ్ సీ ఒక డాక్టర్ వల్ల ఎంత ఈ సొసైటీకి హెల్ప్ఫుల్ అని. సో అలాగే ఐ థింక్ ఆ టైంలో ఇది నేను ఆపర్చునిటీగా తీసుకొని ఫర్ ఎవ్రీ డాక్టర్ అవునా థ్యాంక్ దెమ్. ఎందుకంటే ఒక సోల్జర్ లాగా కోవిడ్ టైంలో డాక్టర్స్ అందరూ కలిసి అందరినీ ప్రొటెక్ట్ చేశారు అండ్ ఎవ్రీడే చేస్తూనే ఉన్నారు. అండ్ టుడే ఐ వాంట్ కంగ్రాచులేట్ మై బ్రదర్ ఇన్ లా డాక్టర్ అరుణ్ కుమార్. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. కంగ్రాట్స్ అండ్ కీప్ డూయింగ్ ద గుడ్ వర్క్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రజలందరికీ, అలానే నాకు ఎంతో ఆత్మీయులైన మిస్టర్ రోహిత్ సింగ్ గారు, సిఓ ఆఫ్ నెఫ్రోప్లస్, అండ్ మై ఫ్యామిలీ, మై బ్రదర్ ఇన్ లా విరాజ్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ ఈరోజు వచ్చినందుకు. సో ముందుగా అసలు నేను ఈ నెఫ్రాలజీ తీసుకోవడానికి ఎందుకు ఈ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నానంటే, మనకి చాలా డిసీజెస్ అండి కొన్ని క్యూర్ ఉంటాయి, కొన్ని అన్నీ మనం ఓన్లీ కంట్రోల్ చేయగలుగుతాం మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్నీ పేషెంట్ మనం చూసుకుంటే, సో వాళ్ళకి ఒకసారి కిడ్నీ ప్రాబ్లమ్ అని డయాగ్నోజ్ అయిన తర్వాత 50% రికవర్ అయితే 50% స్లోగా ప్రోగ్రెస్ అయ్యే జబ్బులే ఉంటాయి. సో ఒకసారి కిడ్నీ పేషెంట్ అయిన తర్వాత ఆయన లైఫ్ లాంగ్ కొన్ని జాగ్రత్తలు, సో అవన్నీ కూడా పాటించాల్సి ఉంటుంది. సో ఇది ట్రీట్ చేసే డాక్టర్కి ఇంకా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్డియాలజీ తీసుకుంటే అది ఎంతో ఎమర్జెన్సీ. సో ఆ ఎమర్జెన్సీలో మనం ఆన్ ద ఫీట్ పరిగెట్టి యాంజియో చేసి స్టంట్ వేస్తారు అండ్ హీల్ బి సేవ్డ్. బట్ లైక్ కిడ్నీ పేషెంట్ ఏంటంటే ఒకసారి పేషెంట్ అయిన తర్వాత ఆయన జర్నీ లైఫ్ లాంగ్ మనం కూడా ఉంటాం ఆయనతో. సో ఇన్ఫ్యాక్ట్ మనము వాళ్ళు మెడికల్ ఒకటే కాకుండా ఒక్కొక్కసారి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఫినాన్షియల్గా కూడా ఒక్కొక్కసారి మనం హెల్ప్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ నేను ఎప్పుడైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అబ్జర్వ్ చేశానో, సో దెన్ ఐ థాట్ లైక్ దిస్ ఈజ్ మోర్ ఛాలెంజింగ్, నెఫ్రాలజీ ఈజ్ మోర్ ఛాలెంజింగ్ అనిపించి నేను నెఫ్రాలజీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ అవార్డు నేను ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బాగెల్ గారు, హానరబుల్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సో ఆయన చేతుల మీదుగా December 12th అందుకోవడం జరిగిందండి న్యూఢిల్లీలో. సో ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి మొత్తం ఇండియా మొత్తం అన్ని స్టేట్స్లో డిఫరెంట్ డాక్టర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ సర్వీసెస్ని గుర్తించి వాళ్ళని ఫెసిలిటేట్ చేశారు. సో ఈ అవార్డు రావడానికి ఆనందంగా ఉంది. అండ్ అంతకన్నా ముఖ్యంగా ఈ బెస్ట్ నెఫ్రాలజీ ఇయర్ అన్నది తెలంగాణకు రావడం ఇంకా గర్వంగా కూడా ఉంది. ఈ అవార్డు అన్నది ఏంటంటే మనకి ఇంకా ప్రోత్సాహం ఇచ్చి ఇంకా బాగా సర్వీస్ అందించడానికి ఎంతవరకు హెల్ప్ అవుతుంది. అండ్ నా మిత్రులు రోహిత్ సింగ్ గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఈ కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ స్టేజ్లో కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు డయాలసిస్ మీద ఉంటారు, చాలామంది తెలుసు. సో డయాలసిస్ అని చెప్పిన వెంటనే ఆ మాట విని వెంటనే చాలామంది భయపడతారు. కొంతమంది చేయించుకుని రెడీగా ఉన్నా సరే ఒక 10 ఏళ్ళ క్రితం తీసుకుంటే 10-15 years బ్యాక్ డయాలసిస్ అన్నది ఓన్లీ ముఖ్యమైన సిటీస్లో తప్ప చిన్న ప్లేస్లో అవైలబుల్ ఉండేది కాదు. మెషిన్స్ తక్కువ ఉండేవి. సిటీలో కూడా ఒక 2-3 హాస్పిటల్స్ తప్ప ఫెసిలిటీస్ ఉండేవి కాదు. ఇప్పుడు డయాలసిస్ అన్నది మనకి విస్తృతంగా సిటీస్లోనే అన్ని హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు పెట్టడం జరిగింది. బట్ స్టిల్ రూరల్ ఇండియా లేదా కొన్ని రిమోట్ స్టేట్స్, కొన్ని ఈస్టర్న్ ఇండియా స్టేట్స్, వీటిలో ఇప్పటికీ డయాలసిస్ అన్నది ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ ఫెసిలిటీస్ ఉండవు. నెఫ్రాలజిస్ట్, కిడ్నీ స్పెషలిస్ట్ పక్కన పెడితే ముందు డయాలసిస్ చేసే టెక్నీషియన్స్ కానీ ఫెసిలిటీస్ ఉండవు. సో ఈ నెఫ్రోప్లస్ అన్నది ఏంటంటే ఇండియాస్ లార్జెస్ట్ డయాలసిస్ చైన్. వీళ్ళు ఏంటంటే ఈ డయాలసిస్ పేషెంట్స్ మన ఈ రూరల్ ఏరియాస్లో కూడా వాళ్ళ సర్వీస్ అందించి ఎంతవరకు హెల్ప్ చేస్తున్నారు. దానికి నిజంగా ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యూ. సో కమింగ్ ఇప్పుడు కిడ్నీ పేషెంట్స్ కోసం మనం అనుకుంటేనండి ఇండియాలో ముఖ్యంగా 3 కారణాలు. 1 హైపర్ టెన్షన్, 2 డయాబెటీస్, 3 పెయిన్ కిల్లర్స్. ఇవి కాకుండా చాలా కారణాలు ఉంటాయి. ఈ ఫస్ట్ 3 కారణాలు మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను నెఫ్రాలజిస్ట్ కింద నా మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రివెంటివ్ నెఫ్రాలజీ. అంటే
రోగాన్ని ముదిరిపోకుండా ముందుగానే ఐడెంటిఫై చేయడము, దాన్ని తదుపరి మనం ట్రీట్మెంట్ చేయగలిగితే మనం దాన్ని రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ 3 కారణాలు మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఫస్ట్ థింగ్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ మనకి ప్రివెంట్ చేయడం అంటే ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే అంతకుముందు ఒక 50 years తర్వాత టోటల్ బాడీ చెకప్ ఇయర్లీ వన్స్ చేసుకునేవారు. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చూడండి, ఇప్పుడున్న అడల్ట్రేషన్ కానివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్ వలన 35 years నుంచి కూడా యూ షుడ్ స్టార్ట్ చెకింగ్ యువర్ టోటల్ బాడీ పారామీటర్స్, అంటే టోటల్ హెల్త్ చెకప్ 35 years నుంచి కూడా. ఇలా చేయడం వలన మనం ఎర్లీగా గుర్తించగలుగుతాం. ఇప్పుడు 180-200 టచ్ అయిన తర్వాత గుర్తించడం కన్నా అది 140 దాటిన తర్వాత మనం గుర్తించగలిగితే లాంగ్ టర్మ్లో కిడ్నీ మీద ప్రభావం లేకుండా చూడగలుగుతాం. ఇప్పుడున్న మన ఆధునిక ఇన్వెస్టిగేషన్స్, టెస్టుల ద్వారా ఇవన్నీ కూడా మనకు చాలా ఈజీ. ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్, ఒక సింపుల్ యూరిన్ టెస్ట్ చేయడం వలన మనం గుర్తించవచ్చు. మీకు యూరిన్లో నొరుగు వస్తుందా? సో యూరిన్ టెస్ట్ చేసుకుంటే అందులో ప్రోటీన్ లీక్ ఉందనుకోండి, ఇట్స్ ఎ స్టార్టింగ్ ఇండికేషన్ అనమాట. సో మనం వెంటనే మనం నెఫ్రాలజిస్ట్ని, కిడ్నీ స్పెషల్ని కలిసి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అది జబ్బు ఇంకా ముదరకుండా మనం ముందుగానే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో నా మెసేజ్ వచ్చేసి ఈ ప్రివెంటివ్ నెఫ్రాలజీని మనం చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకొకటి పెయిన్ కిల్లర్స్ లేదా ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్. మనం ప్రతి చిన్నదానికి ఎందుకు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అని చెప్పి చాలా వరకు మెడికల్ షాప్లో మనం మెడిసిన్స్ వాడడము. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, అన్ని మెడిసిన్స్ అందరికీ సూట్ కావు. ఓకే, ఇప్పుడు మనకి 100 రకాల యాంటీబయాటిక్స్ ఉంటాయి, ఒక 100 రకాల పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, వాటి ఇండికేషన్స్ ఉంటాయి. సో ఈ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ప్రాపర్ గైడెన్స్లో లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు వాడితే కనుక ఏమవుతుందంటే, ఈ ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, ఈ మెడిసిన్స్ కూడా తర్వాత కిడ్నీ నుంచో లివర్ మీద ఎఫెక్ట్ కొడతాయి వాష్అవుట్ అయ్యేటప్పుడు. దీనివల్లనే మనకి ఈరోజు కిడ్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు మనం మెడిసిన్ వాడుకుంటే నెక్స్ట్ డేకి మన రిజల్ట్ ఉండదు. ఇట్లా కొంతకాలం మనం చేసిన తర్వాత ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఇవన్నీ బయటపడతాయి అనమాట. అప్పటికే ఆఖరి దశలు ఉండడం వల్ల మనం పెద్దగా రివర్స్ చేయలేం. సో ఈ 3 విషయాలను మనం ఏంటంటే ఖచ్చితంగా మన చేతులు ఉన్నవి మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అండ్ ఇవి కాకుండా నెక్స్ట్ వచ్చేవి మన ఆహారాలు, అంటే డైటరీ హ్యాబిట్స్, ఫిజికల్ ఎక్సర్సైజ్, మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, అండ్ టైం టు టైం తినడము. అట్లీస్ట్ నైట్ టైం మనం ఏంటంటే తక్కువ తినాలి, మార్నింగ్ ఎక్కువ తినాలి. నైట్ మనం తినేది ఖచ్చితంగా అట్లీస్ట్ పడుకునేటప్పుడు డైజెస్ట్ అయిపోవాలి, అంటే అట్లీస్ట్ 2-3 hours మినిమం గ్యాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఈ పరంగా మనం బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ చేయడం వల్ల డెఫినెట్గా మనకి అన్ని ఆర్గన్స్, కిడ్నీ అనే కాదు, హార్ట్ కానివ్వండి, ప్యాంక్రియాస్ కానివ్వండి, అన్నీ కూడా మనకి మంచిగా కంట్రోల్లో ఉంటాయన్నమాట. సో ఈ డైటరీ హ్యాబిట్స్ అండ్ తర్వాత కార్బోహైడ్రేట్స్ కానీ, షుగర్స్ కానీ, స్వీట్స్ కానీ ఏమైనా కూడా లిమిటెడ్గా ఉండాలి. ఇటువంటి డైటరీ హ్యాబిట్స్ పాటించడం వల్ల కూడా మనం కిడ్నీయే కాదు, టోటల్గా మనం అన్ని ఆర్గన్స్ని కూడా మనం లైఫ్ స్పాన్ పెంచుకోగలుగుతాం.